మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడం అభినందనీయమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పివి కేబినెట్లో కాకా వెంకటస్వామి పనిచేశారని గుర్తు చేశారు వివేక్. సింగరేణి సంస్థను నష్టాల నుంచి కాపాడాలని అప్పటి ప్రధాని పివికి కాకా వెంకటస్వామి కోరడంతో నిధులు కేటాయించి సంస్థను కార్మికులను కాపాడారన్నారు. గ్రామీణాభివృద్ధికి 5,000 కోట్ల నుంచి 25,000 కోట్లకు నిధులను పెంచి నాటి ప్రధాని పివి నరసింహారావు తోడ్పాటునందించారని తెలిపారు. పివి నరసింహారావు గారు మాజీ ప్రధానమంత్రి గారు, వారు ఒక మేధావి. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ ఏదైతే ఈ దేశంలో తీసుకొచ్చారో సక్సెస్ఫుల్గా ఈ దేశానికి ఆర్థికంగా ముందు దారిలో పెట్టిన వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆ క్యాబినెట్లో మా నాన్నగారు వెంకటస్వామి గారు, వారు మంత్రిలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు నరసింహారావు గారికి చెప్పారు, మీరు ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వలన మారుమూరు గ్రామాలలో ప్రజలకు ఇబ్బందులు ఉంటాయి, మీరు రూరల్ డెవలప్మెంట్ బడ్జెట్ పెంచాలి, కేవలం 5,000 కోట్ల రూపాయలు ఉన్నదంటే అప్పుడు వెంకటస్వామి గారు ఇచ్చిన ప్రపోజల్ని 25,000 కోట్ల బడ్జెట్ రూరల్ డెవలప్మెంట్ చేశారు. అంటే వారికి అర్థమైంది నరసింహారావు గారికి నిజంగానే ఈ ఆర్థికంగా మారుమూరు గ్రామాలలో కూడా ప్రజలను ఆదుకోవాలని చెప్పి 1992లో రూరల్ డెవలప్మెంట్ బడ్జెట్ని పెంచడం జరిగింది. అంతేగాక వారు హెచ్ఆర్డి మినిస్టర్ ఉన్నప్పుడు వారు అనేకమైన సంస్థలు స్థాపించడం జరిగింది. అప్పుడు ఆ రోజులలో బాల వికాస్ అని ఒక సంస్థ ఉండేది. నేను దాంట్లో డైరెక్టర్ ఉన్నాను. దాంట్లో కేవలం ఎట్లా మారుమూరు ప్రాంతాల నుంచి పిల్లలకు విద్య ఎట్లా నేర్పియాలి, వీళ్ళందరినీ స్కూళ్ళలో ఎట్లా తీసుకురావాలి అంటే వారు హెచ్ఆర్డి మినిస్టర్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ బడ్జెట్ ఏదైతే పెరిగిందో ఆ ఎడ్యుకేషన్ బడ్జెట్ పెరగడం వలన ఈరోజు ఈ దేశంలో విద్యలో ప్రాధాన్యత ఉన్నదంటే అది కేవలం పివి నరసింహారావు గారి టైంలో వారు ఏదైతే ఫౌండేషన్ లే చేసినారో ఆ ఫౌండేషన్ వలన ఈ మన భారతదేశంలో ఈరోజు ఇంతమంది మంచిగా చదువుకొని ఇన్ని యూనివర్సిటీలు రావడం జరిగింది. మారుమూరు ప్రాంతాల నుంచి పిల్లలకు ఒక అవకాశం కల్పించారు, మేము కూడా చదువుకొని మంచిగా పైకి రావచ్చు అని చెప్పి ఈ ఏదైతే ఆపర్చునిటీ కలిగించినారో అది కేవలం పివి నరసింహారావు గారికి దక్కుతుంది. వారికి భారతరత్న ఇవ్వడము ఒక మంచి విషయము. ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఒక మంచి వ్యక్తికి భారతరత్న ఇచ్చినారని చెప్పి ప్రజలందరూ కూడా ఇదే చెప్తున్నారు. పివి నరసింహారావు వారి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళందరికీ ఒక ఆశ ఉండే, అరే మా నాన్నగారు ఇంత పనిచేసినారు దేశానికి, వారికి ఈ అవార్డు వస్తే బాగుంటుందని చెప్పి వారి ఆలోచన ఏదైతే ఉండేనో ఈరోజు అది పూర్తిగా అయింది. వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అభినందనలు చెప్తూ పివి నరసింహారావు గారు అందరి మనసులో ఏదైతే ఉన్నారో ఒక మేధావి, ఒక ఎకనామిక్ రిఫార్మ్స్ వారు ఈ దేశానికి తీసుకొచ్చిన వ్యక్తి. ఎడ్యుకేషన్లో విద్యలో వారు ఏదైతే ఫౌండేషన్ లే చేసినారో ఇవన్నిట్లో కూడా వారు సక్సెస్ఫుల్గా చేశారు. ప్రత్యేకంగా రామగుండం ప్రజలందరూ కూడా పివి నరసింహారావు గారిని చాలా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఆ రోజులలో మా నాన్నగారు సింగరేణి సంస్థ BIFRలో ఉంది, దీన్ని కాపాడాలి, 1,00,000 ఉద్యోగాలు కాపాడాలని చెప్పి మా నాన్నగారు పివి నరసింహారావు గారి దగ్గర వెళ్ళినప్పుడు తక్షణమే వారు 400 కోట్ల రూపాయలు NTPC నుంచి సింగరేణి సంస్థకు ఓకే చేసి ఆ సంస్థను సింగరేణి సంస్థను కాపాడడం జరిగింది. ఈరోజు సింగరేణి సంస్థ 68 మిలియన్ టన్నుల బొగ్గు తీస్తుంది. అదే సంస్థ ఏదైతే BIFRలో ఉండేనో కాకా వెంకటస్వామి గారు దాన్ని అప్పుడు కాపాడడము, పివి నరసింహారావు గారు కాకా గారి ప్రపోజల్ ఏదైతే ఉందో దీన్ని తొలగించడము చేసిన తర్వాత ఈరోజు 68 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 3,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్లో ఉన్న సంస్థ సింగరేణిని ఆ రోజులో కాపాడింది కాకా వెంకటస్వామి గారు, ఇంకా పివి నరసింహారావు.